చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం మరో స్వామి భక్తుడిని పరిచయం చేసుకుంటున్నాము. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే స్వామి భక్తుడు ఎగువ పట్టపరాయి గ్రామానికి చెందినవారు. ఇది సోమశిల మునక ప్రాంతానికి సంబంధించింది. ఈయన సుమారు 1965-70 సంవత్సరాల ప్రాంతంలో స్వామిని కలిశారు. కలిసిన రోజు నుంచి 2017 నవంబర్ నెల వరకు ఆయన జీవించారు. అప్పటి వరకు స్వామితోనే స్వామి నామం స్వామి సేవ చేసుకుని జీవించారు. ఆయనే రావి గోపాలయ్య. స్వామి ఉన్నంత వరకు గొలవమూడిలో ఉండి ఆ తర్వాత కోటి తీర్థంలో స్వామి గుడి కట్టుకొని స్వామి చెప్పినట్లుగా జీవిస్తూ తన చివరి శ్వాస వరకు ఉన్నారు. ఇక గోపాలయ్య గురించి, స్వామితో ఆయన గడిపిన జీవితం గురించి మనం విశేషాలు తెలుసుకుందాం. ఆత్మీయులారా, పరమ పవిత్రం పావనమైనటువంటి శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. స్వామి భక్తుల సత్సంగం ఇది. ఈ సత్సంగము జగద్విఖ్యాతమవుతూ ప్రపంచానికి స్వామిని తెలియజేస్తున్న శుభతరుణం ఇది. ఒక గొప్ప సంతోషం ఏంటంటే మన ప్రయత్నం అల్పం, దాని ప్రయోజనం అనల్పం అని తెలిసి సంతోషం కలిగినాం. భూమికి అవతల ఎక్కడో సుదూర తీరాల వెనక ఉండేటువంటి వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామి గురించి వింటున్నాం, అది తెలిసిన తర్వాత మా బ్రతుకుల్లో ఎంతో మార్పు వచ్చింది అన్న మాటలు మన ఎంతో పులకింపజేస్తూ ఉంటాయి. అటువంటి పవిత్రమైన సత్సంగం ఇది. స్వామి కరుణామృత రసాస్వాదనకు ఆలవాలమైన సత్సంగం ఇది. మనందరం వారి కృతజ్ఞత చెప్పుకోవటం మన విధి కర్తవ్యం. ఈరోజు ఒక విశేషం ఏంటంటే, మనకెంతో పరిచితుడైన ఒక స్వామి దగ్గర మనం ఎంతో కాలంగా చూచిన, చివరి వరకు ఆత్మీయంగా మెలిగిన గోపాలయ్య గురించి చెప్పుకోవటం. ఆయన పూర్తి పేరు రావి గోపాలయ్య. ఆయన మనకు గొలగముడి రోజుల నుంచి తెలుసు. ఎప్పుడు ఎవరు అడిగినా ఎక్కువ కష్టపడే స్వామి భక్తులలో మొదటివాడెవడు, శ్రమపడేవారెవరు, దేనికి వెరవకుండా పనిచేసేది ఎవరు అంటే గోపాలయ్య పేరు చెప్పేవారు. ఆ విధంగా గొలగముడిలోనూ ఆ తరువాత కోటి తీర్థంలోనూ గోపాలయ్య ఉన్న కాలమంతా స్వామిని నమ్ముకొని వచ్చిన వాడికి అన్నం పెట్టడం ఒక యజ్ఞంగా, స్వామి ఆలయ నిర్వహణ ఒక ధర్మంగా భావించి జీవించాడు. అందుకని ఆయన మనకు ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. మనం ఎప్పుడు వెళ్ళినా మనమంతా ఒకటే అన్న భావంతో ఉన్నవారు ఆయన. అసలు మొదట గోపాలయ్యకి వెంకయ్య స్వామి ఎలా పరిచయం అయ్యారంటే, ఈ ఎగువ పట్టపరాయి గ్రామంలో రసూల్ సాహెబు అనే పెద్ద ఆయన మరికొందరు రోజు దైవము, మహాత్ములు వీరి గురించి కొన్ని పుస్తకాలు చదువుకుంటూ వారి గురించి చర్చించుకుంటూ ఉండేవారు. వారితో ఈ గోపాలయ్య చేరారు. అప్పుడు గోపాలయ్య కూడా చదవటం, వాళ్ళ అర్థం చెప్పటం, ఈ విధంగా జీవిస్తున్న రోజుల్లో వారి మాటల్లో వెంకయ్య స్వామి అనే మహాత్ముడు మన ఊరికి కూడా వచ్చాడు, ఆయన ప్రస్తుతం పెన్నబద్వేలు దగ్గర ఉన్నారు, ఆయన ఆశలేని మానవుడు, గొప్ప వ్యక్తి, ఎన్నో ఉత్పాతాలని ఎన్నో కష్టాలని ఎంతమందికో తీర్చిన వారు అని వాళ్ళ ద్వారా విని అట్లా ఎట్టయినా సరే స్వామిని చూడాలని గోపాలయ్య నిర్ణయించుకుంటే, ఆ పక్క రోజే ఆయన కుల్లూరు రాజుపాళెం వచ్చున్నారని వీళ్ళకి తెలియవచ్చింది. రేపు ఉదయం పోతారు అనగానే ఆ రాత్రి కల్లో ఒక పెద్ద ఆయన్ని బండి మీద లాక్కుంటూ వీళ్ళూరులో సీతలాదేవి గుడి దగ్గరికి
తీసుకొచ్చినట్టు ఈ గోపాలయ్య కల వచ్చింది. తెల్లవారి వెళ్ళి కుల్లూరు రాజుపాళెంలో స్వామిని చూడడానికి పోతే ఈయనకు రాత్రి కల్లో కనిపించింది వెంకయ్య స్వామి అని ఈయనకి తెలియటం, అప్పటి నుంచి తరచుగా స్వామిని చూడటం జరిగేది. నేను మా ఊళ్ళో వేదాంతం తెలిసిన వాళ్ళు దూదేకలు రసూల్ సాబు ఇంకా 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళ కాడ పోయి నేను ఏదైనా చదువుతా అంటే వాళ్ళు అర్థం చెప్తా అట్ట సాయంకాలం అప్పుడు 1 గంట చేసుకొని 50 పోయేవాడు. వాళ్ళు చెప్పేవాడు వెంకయ్య స్వామి అక్కడయ్యా పెద్ద మహానుభావుడు అయినా ఏ ఆశ లేకుండా ప్రపంచంలో నిరాకారంగా దేనికి ఆశించకుండా ఆయన సాధనలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు అని గొప్పగా చెప్పేవాడు. రసూల్ సాబ్ అని వేదాన్ని ఏంటయ్యా ఒక నిదర్శనం చెప్పంటే మన ఆ ఊరికి వచ్చారట ఎగవ పట్టరాకి. వాళ్ళు ఆయన గొప్పగా చూసుకునేవాడు, అన్ని చేశారు. అప్పుడు కూడా కొంచెం స్వామి మీద నమ్మకం ఉండేవాళ్ళు పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఇదే కన్నా దాని తర్వాత ఒక ఊళ్ళో కలరా జబ్బులు ఉండేది. వాళ్ళు కలరా వచ్చింది, ఎక్కువ జనాలు పుయ్యేవాళ్ళు అనమాట. స్వామి మా వాళ్ళు కలరా ఉన్న అందరూ బయట వెళ్ళిపోతా ఉన్నారు, మీరు వచ్చేంత హోమ్ వేస్తే మాకు ధైర్యంగా ఉంటుందని అడిగారు. మనసులు తోడిపోడు ఆయన. మీరు పండుగ నేను ఉదయం వస్తానని చెప్పారు. వాళ్ళు పోయారు. ఉదయాన్నే 8 గంటలకు ఇదే కన్నా భయంకరమైన కన్ను వచ్చింది. పైన ఎక్కడ వర్షాలు పడి అయ్యా నేను వాళ్ళకి మాట చెప్పా కదా నమ్ముకొని ఉంటారు, అడిగి అంత నిప్పేసి రావాలని చెప్పారంట. స్వామి చెప్పలు పడవలు రాడవు, మీరు ఎట్లా పోతారు అక్కడికి, వద్దు స్వామి అని బాధపడుతున్నారు. లేదయ్యా నువ్వు నమ్ముకోండి, నాకు మోకట్లేదమ్మన్నా అందరూ చూస్తాడగా దిగాడంట. దిగుతానే ఇంతవరకు దిగాడంట. గట్టు బృందానికి ఇల్లు చదవలేను కనపడతానే ఉంది. అట్లా మాకు ఒక నిదర్శనమే. అదే కాదు నిదర్శనాలు ఎన్నో ఉంటాయి. ప్రపంచానికి వచ్చే ఉత్పాదన అతని మహానుభావుడు అలాంటి వాడయ్యా ఇంత పెద్ద మహానుభావుడు అని చెప్తా ఉండేది. అట్లయితే ఇప్పుడు మనం ఒక సూర్యుని ఆయన దర్శించుకుంటే మంచిది కదా అని చెప్పేవాడిని. ఆ తర్వాత ఇక్కడ రాజుపాడు అని ఉంది, కుల్లూరు రాజుపాడు, అక్కడికి వచ్చినాడని తెలిసింది. నైట్ తెలిసింది. ఉదయాన్నే పోవాలని రెడీ అయిపోయినాం. నాకు కొత్త కదా ఎప్పుడు పోవాలో చూడాలని అనిపిస్తా ఉంది. నిద్రపోయా. ఊళ్ళో ఒక సీతారామ దేవాలయం ఉంది. ఆ దేవాలయం కానించి ఒక ఆయన బండిలో కోసం పెట్టి ఒక అద్దాయను ఈడ్చుకొని వస్తా ఉంది. బజార్ బలి దానికి తిరిగి కనపడతా ఉంది. సరే ఎవరో పెద్దాయని కాని రావడం, అమ్మని గుడి కానించి కాని రావడం మంచిదని అనుకున్నాను. పొద్దున్న లేచి ఇద్దరం పోయాం. ఆ బండి కనపడిన ఆయన అనుకున్నంత మాత్రం చూడలేక ఏమీ లేదు. అనుకున్నంత మాత్రం ఇలాంటి ఇంత గుర్తు ఇచ్చాడు ఆయన. గోపాలయ్య లాంటి వాళ్ళ జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు వాళ్ళ జన్మాంతర సంస్కారం స్వామి దగ్గర చేరిస్తే వాళ్లకు తెలిసినంతలో దాన్ని ఎలా వినియోగించుకున్నారో మనకు వాళ్ళ చరిత్ర చెబుతుంది. దాని ద్వారా మనం నేర్చుకోగలిగిన అంశాలు చాలా ఉంటాయి. అనేక సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. స్వామి చుట్టూ జరిగిన అనేక సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. మనం నిజానికి ఆయన గురించి ఇంకా వివరాలు సేకరించుకొని వాటన్నిటినీ ప్రపంచానికి సత్సంగం ద్వారా తెలియజేసుకోవాలని ఎంతగానో ఆశించాం. అందులో మనం కొంతవరకే సఫలం కాగలిగాం. ఎందుకంటే ఆయన ఒక ధోరణిలో కొద్దిసేపు మాట్లాడతారు, ఆ తర్వాత ఇంకో ప్రస్తావన వస్తుంది, అది అలా సరిగిపోతూ వచ్చేది. ఏది ఏమైనా నా పండరి కోటి తీర్థం అని వెంకయ్య స్వామి చెప్పినటువంటి స్వామివారి పండరి క్షేత్రమైన కోటి తీర్థంలో తన వంతు కృషి చేసిన ధన్యుడు రావి గోపాలయ్య. ఆయన గురించి ఇక్కడ చెప్పుకోవటం సంతోషం. ఆయన అక్కడే జీవించారు, ఆయన సమాధి అక్కడే ఉంది.